వెళ్ళండి అంటారు. సువార్త ప్రకటించేప్పుడు వివేకం చాలా అవసరం. సువార్త ప్రకటించేటప్పుడు వివేకం చాలా అవసరం. అటువంటి వివేకంతో మనం ఎవరికి సువార్త ప్రకటించాలి అని మనం ఈ వాక్యంలో చూసుకుంటాం. అయితే దేవుడు చెప్తున్నమాట, మీరు ఎదురుగున్న గ్రామాలకు వెళ్ళండి, కట్టబడిన గాడిద కనబడుతుంది, దాని మీద ఏ మనుషుడు ఎక్కి ఉండలేదు. అటువంటి మీరు గాడిదను మీరు కనుగొని, ఆ రోజుల్లో యేసుప్రభు జీవించిన కాలంలో గాడిదలు అనేకమైన ఉన్నాయి. ప్రతి గ్రామంలో గాడిదలు ఉన్నాయి. వాళ్ళు గాడిదలు వాహనాల కింద, ప్రయాణ సాధనాల కింద వాడేవారు, వారి పనులకు వాడేవారు. కాబట్టి ప్రతి ఇంటి ముందు గాడిద ఉంటానే ఉంటుంది. దేవుడు చెప్తున్నమాట, ఆ గాడిద ఎవరు ఎక్కి ఉండలేదు, ఆ గాడిదను మీరు విప్పి తోలుకొని రండి. ఇప్పుడు శిష్యుల పని ఏంటంటే, ఎదురుగా 2 గ్రామాలు చెప్పాడు. ఆ బేతనీయ గ్రామానికి వెళ్ళారు. ప్రతి వీధి తిరగాలి. ఆ వీధిలో ఈ కట్టబడిన గాడిద ఏ ఇంటి ముందు, అన్నిళ్ళ ముందు గాడిదలు ఉన్నాయి. వీరు చేయవలసిన పని ఏంటంటే, ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు కూర్చుండలేదని దేవుడు చెప్పాడు, ఆ గాడిదను వెతికి తీసుకురావాలి. ఆ గాడిదను విప్పినప్పుడు మాత్రమే దాన్ని చూసిన వారు, ఇది ఎందుకు విప్పుతున్నావు అని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదంటే వెంటనే పంపుతారు. అదే ఎవరికైనా బాగా అలవాటు పడిపోయిన గాడిద, ఆ ఇంటి ఓనర్కి అలవాటు పడిపోయిన గాడిద, పనికి అలవాటు పడిపోయిన గాడిద, అక్కడ కంపులో ఉండడానికి అలవాటు పడిపోయిన గాడిద ఇప్పితే మనుషులు అడగక్కల, ఈ గాడిద ఎడంగాలు పెట్టి, గాడిదకి ఉన్న ఆ స్వభావం ఏంటి, ఎడంగాలు పెట్టి దొంతుంది. మీకు అర్థమైందా లేదా? గాడిద ఎడంకాలు పెట్టి దొంతుంది.